దేవుని విశ్వాస్యత ఎంత గొప్పది. మనం పడిపోయినా ఆయన విడిచిపెట్టలేదు, మనం తెప్పైనా ఆయన దూరం కాలేదు, మనం ఆయన మీద ఆయాసపడినా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనల్ని సమకూర్చి భద్రపరిచి కాపాడి, ఇందాక చెప్పినట్లు పక్షిరాజు వల్లే రెక్కల మీద మోసి, కోడి వల్లే, తండ్రి వల్లే, తల్లి వల్లే, పొరుగువాని వల్లే, ప్రధాన యాజకుని వల్లే ఆయన నడిపించినాడు కనుక ఇంత దాకా వచ్చినాం. అందుకే నీవెంతైనా నమ్మదగిన వాడవు. బైబిల్లో రాయబడింది, యెహోవా నిత్యము నిన్ను నడిపించిన. యెషయా 50:11. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు ఉన్నాడా? మనలో సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద, మా కాళ్ళ, ఈ పాపపు కాళ్ళ ప్రభువా, మా కాళ్ళ కింద సైతాన్. అసలు సైతాన్ అంటే ఎంత పవర్ఫుల్ అది చెప్పకూడదు, కానీ కొద్దిగానే మనం తెలుసుకోవాలి కదా. 6,000 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, అంతా ఇంత కాదు. మనలాగా తల నేర్చిన వారిని కొన్ని బిలియన్ల ప్రజలను చూసినాడు. ఆదాముతో స్టార్ట్ చేసినాడు, ఇంక చూస్తూనే ఉన్నాడు. ఇంత కాకలు తీరినోడు పండినోడిని మనం కాళ్ళ కింద చేయడం ఏంటి? గొలియాతు దావీదు కాళ్ళ కింద రావడం ఏంటి? సమాధానం యేసుప్రభు లేకుండా కలగదు. ఇక్కడ రాయబడింది సమాధానకర్తకు దేవుడు, గాడ్ ఆఫ్ పీస్. ఇది కొత్త నిబంధనలో 5 సార్లే రాయబడింది, ఓన్లీ 5 times. ఈ 5 సార్లు ఏ జ్ఞాపకం చేస్తుందో చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిసారి రోమా పత్రిక 15వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 15 verse 33. రోమా 15:33. సమాధానకర్తకు దేవుడు మీకందరికీ తోడై ఉండనుగాక. కొత్త నిబంధనలో గాడ్ ఆఫ్ పీస్ అనే మాట మొదటిసారి ఇక్కడే కనిపిస్తుంది. పీస్ అనేది ఒక్కటే కాదు, పీస్ అనేది చాలా చోట్ల రాయబడింది. మీకు తెలుసు కదా, బైబిల్లో సమాధానం అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం మొదట ఎక్కడ రాశారు, చివరి ఎక్కడ రాశారు, పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు, మనకు ఆ సమాధానం ఏమైనా ఉందా? పీస్ అనే ఒకే ఇంగ్లీష్ పదానికి తెలుగు బైబిల్లో పదకోశం, పద సంపద, పద నిఘంటు, పద ప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు 5 రకాలుగా చేసినాడనే సంగతి కూడా మీకు తెలియజేసిన. మొదటిది క్షేమము, దీనికి పీస్ అనే మాట ఇంగ్లీష్లో వాడబడుతూ వచ్చింది. రెండవది సమాధానము, మూడవది శాంతి, నాలుగవది నెమ్మది, ఐదవది శుభం. మీకు శుభమవునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుప్రభు వారు తిరిగి లేచిన వెంటనే పలికిన మాట. మీకు శుభమవునంటే తెలుగులో శుభము అని ఉంది, ఇంగ్లీష్లో పీస్ బి అంటే యూ, మీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్తలో శిష్యులను కలిసిన తర్వాత 20వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన మాట అది. పీస్ బి అంటే మీకు సమాధానం కలుగునుగాక. యేసుప్రభు పుట్టినప్పుడు భూమి మీద సమాధానం. లూకా సువార్త 2వ అధ్యాయం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. యేసుప్రభు యొక్క పుట్టకు భూమి మీద సమాధానం తీసుకుని వచ్చింది. యేసుప్రభు యొక్క బోధ మత్తయి సువార్త 5వ అధ్యాయం, సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆయన బోధలో కూడా సమాధానం ఉంది. ఆ తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేయడం, అంత దూరం పోకమునపు సెలవు దగ్గరికి కూడా వస్తాం. యెషయా 53వ అధ్యాయం, మన సమాధానార్థమైన శిక్ష, ద చాస్టైజ్మెంట్ ఆఫ్ అవర్ పీస్ వాజ్ ఆన్ హిమ్. కనుక ఆయన పుట్టుక సమాధానం, ఆయన పరిచర్య సమాధానం, ఆయన మరణం సమాధానం, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులతో మాట్లాడింది, పీస్ బి అంటే మీకు సమాధానం. ఆయన రాబోయేటప్పుడు కూడా సమాధానం. జీసస్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు సమాధానకర్త. కనుక ఇప్పుడు ఆ సమాధానము మన మధ్యలో ఉంచినాడు. ఆ సమాధానాన్ని మనం కొనసాగించాలని కోరబడుతున్నాం. నాకు తెలిసి బైబిల్లో దాదాపు 430 సార్లు పీస్, సమాధానము ఆయన ఇంగ్లీష్ పదం వాడబడుతూ వచ్చింది. మొదట ఎవరి సందర్భంలో వాడబడింది మీకు పరిచయం అనుకుంటా, ఆదికాండం 15వ అధ్యాయంలో. అంటే ఇది కాంటెక్స్ట్ వేరుగా ఉంది, మీరేమనుకోవద్దండి. మనకి తెలుగులో ఏమి రాశారంటే, నువ్వు క్షేమముగా పితరుల యొద్దకు పోవదు. యూజువల్గా చాలా కష్టం, మరి మొదట అక్కడే రాశారు.
thou shalt go to thy fathers with peace. అక్కడ రాయబడింది. ఆఖరిసారిగా బైబిల్ ఎక్కడ రాశారంటే సమాధానం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 వర్స్ 4. ప్రకటన 6:4. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళెను, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా. ఇక్కడ కూడా నెగిటివ్ సెన్స్లోనే మనకు పీస్ అనే పదము ఆఖరిలో బైబిల్లో వాడబడుతూ వచ్చింది. ఇదే ప్రభుకు స్తోత్రాలు. ఆయన ఉన్నంతకాలం ఆయన రాబోతున్నాడు కనుక ఆయన రాబో దినాల్లో కూడా ఆ సమాధానం మన మధ్యలో ఉంచాలని సమాధాన సువార్త మనకిచ్చి. మీకు తెలుసు కదా, సువార్త 3 రకాలు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో చూస్తే కృపా సువార్త, గాస్పల్ ఆఫ్ గ్రేస్. రెండోది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో గాస్పల్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త. వాళ్ళకి సమాధాన సువార్త ఏంటి? ఎఫెసీలకు ఉన్న గొడవ ఏంటంటే యూదులు యూదేతరులు. యూదులేమో మాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. మధ్యలో గ్రీకులు వచ్చినారు కదా, వాళ్ళ గ్రీకులేమో అన్యులు కనుక ఈ గ్రీకులు సాధారణంగా ఎవరిని ఒప్పుకోరు. వాళ్ళు గ్రీకు వీరుడు అంటారు. మీరు కూడా ఎప్పుడైనా మీ క్లాస్లోనా ఎక్కడైనా చాలా పొట్టుకున్న వాళ్ళని గ్రీకు వీరుడు అని అంటారు. వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. మొట్టమొదటి ఇప్పుడు అమెరికా యూకే రాకమునుపు గ్రీకులో నుండే ప్రసిద్ధమైన చదువులు వచ్చినాయి. అరిస్టాటిల్ గ్రీక్ నుండే వచ్చినాడు, ప్లాటో గ్రీక్ నుండే వచ్చినాడు, ఆర్కిమెడిస్ గ్రీక్ నుండే వచ్చినాడు. గ్రీక్లో నుండి అపోజిటైన పౌలు గమాలియలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడు. కానీ గ్రీక్ వాజ్ నోన్ ఫార్ అండ్ వైడ్ ఫర్ ద ఎక్సలెంట్ స్టడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒలింపిక్స్ కూడా గ్రీక్లో నుండి వచ్చినాయి. కానీ కాలక్రమేణా మీ అందరికీ పరిచయం కదా. ఏంటి పరిచయం అంటే, ఒక రోజులో ఓళ్ళు అయితే బండలు అవుతాయని. ఇప్పుడు గ్రీస్ ఎక్కడుందో కూడా చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు అమెరికా డామినేట్ చేసింది, యూకే డామినేట్ చేసింది సైన్స్లో కానీ శాస్త్రవేత్తల్లో కానీ. సరే, అది వేరే విషయం. ఇప్పుడు మన భాగానికి వస్తే సమాధానము ప్రభువారు యేసుక్రీస్తుని బట్టి మనకు అనుగ్రహించేవాడు కనుక యూదులకి గ్రీస్ దేశస్తులకి ఎప్పుడుంది మేము గొప్ప అని గ్రీకు దేశస్తులు అంటారు తలను బట్టి. OI అంటే ఒరిజినల్ ఇంటెలిజెన్స్ని బట్టి గ్రీక్స్ ఏమంటారు? మా అంత తెలివి భూమి మీద ఎవరికి లేదంటారు. యూదులు ఏమంటారు? మా అంత తెలివి ఎవరికి లేదంటారు. వాళ్ళ మధ్యలో ఎప్పుడు పోరాటం వచ్చింది, మన దగ్గర వచ్చినట్ల. అందుకనే సువార్త గ్రీకుల దగ్గరికి వచ్చి వాళ్ళని నమ్ముకుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు రావడానికి వీల్లేదు, అసలు సేమ్ మన టైపే వాడారు. వీళ్ళ మధ్యలో ఒక గోడ ఉంది. జర్మనీ ఇంతకుముందు ఏకం కాకమునుపు వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ అని వేరుగా గోడ ఉంది. ఇప్పుడు కూడా కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా వాళ్ళు ఏకం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. నార్త్ కొరియా మేము ఏకం కావాలని చెప్తున్నారు. ఎవరైనా విడిపోవటానికి ఇష్టపడతారు కానీ కలవటానికి ఎవరు ఇష్టపడతారు? సిబ్లింగ్స్ కూడా కలిసి ఉండే అక్క చెల్లెళ్ళు కూడా విడిపోవాలనుకుంటారు, అన్నదమ్ములు కూడా విడిపోవాలనుకుంటారు. ఎవరైనా విడిపోవాలనుకుంటారు కానీ కలిసి ఉండాలని అనుకునేది ఎవరు అనుకుంటారు? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధాన సువార్త యూదులైన వారిని, గ్రీసు దేశస్తులను ఈ మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకముగా చేశాను. వారిని ఒక్క శరీరము, ఒక్క ప్రభువు, ఒక్క బాప్తిస్ము, ఒక్క విశ్వాసం, ఒక్క నిరీక్షణ, ఒక్క మందిరం, ఒక్క శిరస్సు కిందకి ప్రభువు తోడుకొని వచ్చి. ఇప్పుడు అదే మన మధ్యలో కూడా రకరకాల ఈ డివిజన్స్ వచ్చినాయి కదా. పలానా కులము, పలానా ప్రాంతము, పలానా ఏరియా, పలానా బ్యాక్గ్రౌండ్, ఈ భేదములన్నింటి యేసుప్రభు యొక్క సిలువ పడగొట్టింది. అందుకే గలతీ పత్రికలో అపోజిటైన పౌలు అన్నాడు, ఇఫ్ ఐ బిల్డ్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఐ మేక్ మై సెల్ఫ్ ఎ ట్రాన్స్గ్రెసర్. ఏది పడగొట్టినామో రక్షణ పొందినప్పుడు ఇప్పుడు మనం అదే కట్టుకుంటున్నాం. అప్పుడు ఏం పడగొట్టినాం? కులం అనేది పడగొట్టాం. అప్పుడేం పడగొట్టాం? బ్యాక్గ్రౌండ్ అనేది పడగొట్టాం. అప్పుడేం పడగొట్టాం? ఏదైతే ప్రభువు వారికి అడ్డం వస్తుందో మనకు ప్రభువుకు అన్నీ పడగొట్టినాం. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే అదే కావాలనుకుంటా. ఇఫ్ వై బిల్డ్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ వై మేక్ అవర్ సెల్ఫ్ ట్రాన్స్గ్రెసర్స్. నన్ను నేను అపరాధినిగా ఎంచుకుందును కదా. విచిత్రమైన విషాదకరమైన సంగతి ఏంటంటే విశ్వాసులు రక్షణ పొందినప్పుడు ఏది పడగొట్టారు, ఇప్పుడే దాన్ని కడుతున్నారు. కులాన్ని కడుతున్నారు, ప్రాంతాన్ని కడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ని కడుతున్నారు.
ఇంకా రకరకాలైన ఫీలింగ్స్, ఇవన్నీ వారు మద్యపు గోడలను కడుతున్నారు. అంటే అర్థం ఏంటి? సమాధాన సువార్త అక్కడ పని చేయటానికి అనుమతించటం లేదు. ఈ రెండిట్లోకి వచ్చిన వారికి తిమోతికి రాస్తా అపోస్తలుడైన పౌలు అంటాడు, మహిమగల సువార్త, గాస్పల్ ఆఫ్ గ్లోరీ. ఈ సువార్త అందరికి లేదు. చరిత్రలోకే ఒక వ్యక్తిని గురించి మాత్రమే, మాడము, భూస్థాపన, పునరుత్థానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. We have a historical message that Christ died for us, buried, rose again on third day and is going to come. యేసు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి మరలా రానై ఉన్నాడు. ఇది చారిత్రాత్మకమైన వర్తమానం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దిస్ యూనిక్ మెసేజ్, అసమానమైన వర్తమానం. ఈ వర్తమానమే సువార్త యొక్క భారం, బలం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు 1 కొరింథీ 1వ అధ్యాయంలో, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం, కానీ రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు ఈ 3 సువార్తలు మనం ఏ సువార్త దగ్గర ఉన్నాం? కృపా సువార్త, సమాధాన సువార్త, మహిమగల సువార్త. అసలు సువార్త లేదా? మనం సాధారణంగా బయటికి సువార్తకు పోతున్నప్పుడు అంటాం, బ్రదర్ ఆ ఏరియా అంతా, ఆ వీధికి పోయి అంత కవర్ చేసుకున్నాడు, ఇక్కడ పోయి కవర్ చేసుకురండి అండి. వచ్చిన తర్వాత అంటే ఏంటి బ్రదర్ అంటే, కవర్ అయింది బ్రదర్. అందరు కవర్ అయ్యారు, మనం కవర్ అయ్యామా అని. మనం కవర్ కాకుండా వేరే వాళ్ళని కవర్ చేయలేని మనం ప్రయత్నం చేస్తుంటాం. చాలా మంచిది అది. కానీ మొదట ఏంటంటే మనం కవర్ కావాలి, అది చాలా శ్రేష్టం. మనం ఇప్పుడు కృపా సువార్తలో ఉన్నామా, సమాధాన సువార్తలో ఉన్నామా, మహిమగల సువార్తలో ఉన్నామా? సువార్త అంటే ఎవడుకో అనుకోవద్దు. దీన్ని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే ఫుల్ గాస్పల్, సంపూర్ణ సువార్త. ఈ సంపూర్ణ సువార్త యొక్క అనుభవంలోనికి మనం వచ్చి సమాధానకర్తని యేసును మనం ఊరేగించాలని, కనపరచాలని, తెలియచేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. మీరు అనుమతిస్తే ఇలాగ నేను చెప్తే తప్పు కాదనుకుంటా. పాత నిబంధనలో మోసే ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి: వెలుపట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ 3 భాగాల సువార్తను ఇక్కడ మనము ఫ్రేమ్ చేయటానికి, ఈ సెట్లో మనం ఫిక్స్ చేయటానికి ప్రయత్నం చేస్తాం. కృపా సువార్త ఎవరికైనా వినిపించవచ్చు. కాలము సంపూర్ణమైన, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. అది వెలుపట ఆవరణం. వెలుపట ఆవరణం బలిపీఠం ఉంటుంది. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా బలి అర్పించవచ్చు. గంగాళం ఉంటుంది, చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని, శుభ్రపరచుకొని బలిపీఠం అప్పుగా బలిపీఠం దగ్గరికి వచ్చి బల్ల అర్పించి తమ పాపాలకు పరిహారం పొంది వెళ్ళిపోవచ్చు. అది వెలుపట ఆవరణం, అది కృపాసువార్త. దాని తర్వాత ఉంటుంది పరిశుద్ధ స్థలము. కొంతమందికి మాత్రమే ప్రవేశం, అక్కడ అందరూ ప్రవేశించడానికి వీల్లేదు. అదే సమాధానకరమైన సువార్త. ఇంకా ముందుకుంటుంది అతి పరిశుద్ధ స్థలం, మహిమగల స్థలం. కెరూబులు అక్కడ ఉన్నాయి, దేవుని మహిమ షకీనా అక్కడ ఉంది. అదే మహిమగల సువార్త. ఇప్పుడు ముందుకెళ్ళక మునుపు మనం వెలుపట ఆవరణంలో ఉన్నామా, పరిశుద్ధ స్థలంలో ఉన్నామా, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నామా? అసలు లేమా ఎక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎరగరా? అదే వాస్తవమైతే ఈ దేవుని ఆలయం 3 భాగాలుగా ఉంటే మనం ఎక్కడున్నాం? 35 ఏళ్ళకి ఇంకా కృపా సువార్తలోనే ఉన్నారా? 34 ఏళ్ళకి ఇంకా మా సమాధానకరమైన సువార్తలోనే ఉన్నారా? 34 ఏళ్ళుగా ఈ 2 దశలు దాటి మహిమగల సువార్త, గాస్పల్ ఆఫ్ గ్లోరీ, మహిమగల సువార్త, మహిమగల సంఘంలోనికి మనల్ని తీసుకొని వచ్చింది. మహిమగల సంఘముగా మనం సిద్ధపడుతూ ఓ దినాన ప్రభు మహామహిమతో తిరిగి రాబోతున్నాడు. మహిమా దేహాలు ధరించిన వారమై మహిమా రాజ్యములో మహిమా కిరీటము ధరించి ఆ మహిమలో సదాకాలం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఎవరు? పాపము చేత మహిమను కోల్పోయిన మనము. ఏలైనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అనుగ్రహం. అది మహిమ అనుగ్రహం. మనం కొనేది కాదు, మనకు దొరికేది కాదు. ఆన్లైన్లో దొరకదు, డిస్కౌంట్ లేదు, ఆఫర్లు ఏమి లేవు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేది లేదు, ఆషాఢం ఆఫర్ అసలే లేదు. ఇది అనుగ్రహము. కనుక ఈ అనుగ్రహంలోనికి వచ్చి మేలు పొంది రక్షణార్థమైన వెలుగులో ముందుకు సాగిపోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తోడు. దీనికి మనం ఒక పేరు పెడదామా? ప్రజెన్స్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్. సమాధానకర్త యొక్క తోడు, సన్నిధి. ఆయన మనతో ఉంటే మనం కృపా సువార్త నుండి సమాధాన సువార్త, సమాధాన సువార్త నుండి మహిమగల సువార్త, మహిమగల సువార్త నుండి
సదాకాలమైన మహిమలో ప్రవేశించే భాగ్యములోనికి మనం తీసుకురాబడతాం. ఏమంటారు? రెండవది చూస్తాం. 16వ అధ్యాయం 20 వచనం మనందరికి పరిచయం. ఇది రోమన్ చాప్టర్ 16 వర్స్ 20. రోమాపత్రిక 16వ అధ్యాయం 20 వచనం. రోమన్స్ చాప్టర్ 16 రోమా 16:20. సమాధానకర్తగా దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, ఆయన కాళ్ళ కింద కాదు, ఆయన కాళ్ళ కింద శీఘ్రంగా సితికిదొక్కిస్తాడంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆయన పవర్ఫుల్, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. బైబిల్ అట్లా రాయట్లేదు. మీ కాళ్ళ కింద, మా కాళ్ళ కింద ఆయన దొక్కుతాడా? ఆయన్ని మేము దొక్కుతామా ప్రభువా? ఎప్పుడన్నా మీకు ఇలాగ అనిపించిందా? చదివితే అంటే చదివితే అనిపిస్తుంది అనుకో. మనం చదివేది ఎలాగ చదువుతుంటామంటే అదేంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ మాదిరి సికింద్రాబాద్ వదిలితే ఇంక విజయవాడ దాకా ఎక్కడ ఆగదు. యెహోవా నా కాపరి స్టార్ట్ చేస్తే చివరికి చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేయొచ్చు. అయిపోయింది బైబిల్ చదివేది. నేను కూడా చదివేసి. అందుకనే మనం ఇట్లే ఉన్నాం. వాక్యం వలే షేర్ ఆటో ఎట్లా పోతుందో అట్లా చదవాలి. అంటే ఎవరు చేయి ఆపితే అక్కడ ఆగుతుంది కదా, దానికేం స్టాపులు లేవు. వాళ్ళు కూర్చోబెట్టి ఆటోలో కూర్చున్న తర్వాత షేర్ ఆటో ఆయన అడిగామనుకో, ఇక్కడ స్టాప్ ఉందాయా అని, మీరు ఎక్కడ దిగాలి మేడం, ఎక్కడ దిగాలి సార్, అక్కడ ఆపుతామండి. దానికి ఏం స్టాపులు ఏమి ఉండవు. అది నాన్ స్టాప్ కూడా కాదు, అన్స్టాపబుల్ కూడా కాదు, ఎవరి స్టాపబుల్. వాక్యం కూడా అలాగే చదవాలి. అలాగ చదివితే బైబిల్ అంతా ఒకసారి కూడా అయిపోయినట్లు అనిపించదు. కానీ మీరేం చెప్తారు, నేను చాలాసార్లు చదివేసే బైబిల్ అని. ఏం చదివాం? ఈనాడు పేపర్ మాదిరే, పుస్తకాల మాదిరే. బైబిల్ మాదిరి చదివితే అది తరిగిపోని. కానీ సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద, మా కాళ్ళ, ఈ పాపపు కాళ్ళ ప్రభువా, మా కాళ్ళ కింద సైతాన్. అసలు సైతాన్ అంటే ఎంత పవర్ఫుల్ అది చెప్పకూడదు, కానీ కొద్దిగా మనం తెలుసుకోవాలి కదా. 6000 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, అంతా ఇంత కాదు. మనలాగా తల నేర్చిన వారిని కొన్ని బిలియన్ల ప్రజలను చూసినాడు. ఆదాముతో స్టార్ట్ చేసినాడు, ఇంక చూస్తూనే ఉన్నాడు. ఇంత కాకలు తీరినోడు పండినోడిని మనం కాళ్ళ కింద చేయడం ఏంటి? గొలియాతు దావీదు కాళ్ళ కింద రావడం ఏంటి? యేసు ప్రభువు సాయం చేస్తే తప్ప. అలాగా యేసు యొక్క శిలువ ద్వారా సాతాను పట్టి తెచ్చి అని లోబరిచి బహాటముగా వేడుక కనపరిచి వారిని ఓడించినాడు. ఇప్పుడు సాతానును ప్రభువారు మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించాలనుకోవాలి. ఎవరు? సమాధానకర్త అయిన దేవుడు. మనకు సమాధానం లేకపోతే సైతాను మన మధ్యలో పనిచేస్తుంటేనే కదా సమాధానం లేదని అర్థం. ప్రభువారు మన మధ్యలో పనిచేస్తుంటే సమాధానం ఉంటుంది. దీనికి మనం ఒక పేరు పెడదామా? ద పవర్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్. సమాధానకర్త అయిన దేవుని యొక్క శక్తి. మొదట ప్రజెన్స్, ఆయన తోడుంటే అప్పుడు శక్తి వస్తుంది. తోడే లేకపోతే శక్తి ఎలాగొస్తుంది? ఒక నాణ్యానికి 2 వైపుల బొమ్మ బొరుస ఎలాగుంటుందో, ఏది ఇంపార్టెంట్? బొమ్మ బొరుస. ఎడమ కన్నా ఇంపార్టెంటా, కుడి కన్నా ఇంపార్టెంట్? 2 కావాలి. అందుకే తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడైనా పోట్లాడుతూ వాళ్ళతో అడుగుతారు, అమ్మా నేనంటే అసలు నీకు ఇష్టం లేదు కదా, అక్క అంటే నీకు ఇష్టం, తమ్ముడు అంటే ఇష్టం, చెల్లి అంటే ఇష్టం. కాదరా, మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. పెద్ద భారీ డైలాగ్ ఇది. 2 కళ్ళు అవసరమే. అలాగే ఒకవైపు ఆయన సన్నిధి మనకు అవసరం. ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. ఎక్కడైతే తోడు అని ఉందో అక్కడంతా మనము మన వ్యవహారిక భాషలో బ్రాకెట్లో పెట్టుకోవాలంటే, పారాఫ్రైజ్ చేసుకోవాలంటే ఇమ్మాన్యుయల్ గాడ్ ఈజ్ విత్ us. ఇమ్మాన్యుయల్ అనే మాట బైబిల్లో 2 సార్లు రాశారు. పాత నిబంధనలు ఒకసారి, కొత్త నిబంధనలు ఒకసారి. పాత నిబంధనలు యెషయా గ్రంథంలో రాశారు, కొత్త నిబంధనలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉండి శక్తిని అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, హీ దట్ ఈస్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు ఉన్నాడా? మనలో ఊరికే ఉన్నాడని అనుకుంటున్నామా? భ్రమ, నీడ, మిథ్య. యేసు ప్రభు మనలో ఉంటే మరి మనం ఆయనకి స్థలం ఇవ్వాలి కదా.
కారులో యేసుప్రభు కూర్చున్నాడు వెనక సీట్లో. మీరు అక్కడ కూర్చోండి ప్రభు, నేను ముందు సీట్లో డ్రైవ్ చేస్తుంటాను, కావాలంటే మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకోండి వెనక. అట్ట కాదు, అట్లే ఉంటాడు యేసుప్రభు మన జీవితాల్లో. ఆయన డ్రైవర్ సీట్లో ఉండాలి, ఆయన మనల్ని నడిపించాలి. బైబిల్లో రాయబడింది, యెహోవా నిత్యము నిన్ను నడిపించిన. యెషయా 50:11. ద లార్డ్ షల్ గైడ్ ది కంటిన్యూవల్లీ. ఆయనే డ్రైవర్ సీట్లో కూర్చోవాలా, ఆయనే డ్రైవ్ చేయాలా, ఆయనే మనల్ని నడిపించాలా. అప్పుడు మనం సరైన మార్గంలో వెళ్తాం, అప్పుడు మనము దైవ మార్గంలో వెళ్తాం, అప్పుడు కలవరి మార్గంలో వెళ్తాం, అప్పుడు సిలువ మార్గంలో వెళ్తాం, అప్పుడు పరలోక రాజ్యంలో వెళ్తాం. అలా కాకుండా యేసు ప్రభు నా దగ్గర కూడా ఉన్నాడు, మా ఇంట్లో కూడా ఉన్నాడు, మా జీవితంలో కూడా ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, కానీ వెనక కూర్చొని ఉన్నాడు కదా, ఆయనకేం అధికారం లేదు, పవర్ లేదు. ఆయన మన మాదిరి మన టైప్ కాదు. మన టైప్ అంటే ఎట్లా దౌర్జన్యంగా నేను సీనియరు, నేను పవర్ఫుల్, నేను పలానా అని వచ్చి పవర్ లాక్కునేవాడు కాదు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మోడెస్ట్ జెంటిల్మ్యాన్. నమ్రత కలిగిన మంచి వ్యక్తి, మర్యాద కలిగిన వ్యక్తి. అమర్యాదగా యేసుప్రభు ఎప్పుడూ ప్రవర్తించు. నీకేం డ్రైవింగ్ రాదు, నేను వచ్చి కూర్చుంటానులే, నువ్వు అన్ని పొరపాట్లు చేస్తావులే, నేను చేస్తానని మామూలుగా మనం అంటుంటాం కదా పక్కన వాళ్ళతో. అలాగే పొరపాటు కూడా ప్రభు అంట. ప్రభు నీవే నన్ను నడిపించు అని ఆయనకు అప్పగిస్తే అప్పుడు ఆయన మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. మూడవది చూస్తామా, ఫిలిప్పీ పత్రిక, ఫిలిపియన్ చాప్టర్ 4. verse 9. ఫిలిపియన్ చాప్టర్ 4 verse 9. ఫిలిప్పీ 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు, ఎప్పుడో, చేసినప్పుడు సమాధానకర్తగా దేవుడు మీకు తోడై. చేసినప్పుడు this promise the Prince of Peace, promise of the peace of God. సమాధానకర్తగా దేవుని వాగ్దానం ఇది. ఆయన మనకు తోడైండు. పాట మాత్రం బలి పాడుతుంటాం, దేవుడు మీకు కాదు మనకు ఎల్లప్పుడూ తోడ. ఆ పాడుతున్నప్పుడు అంతా గూజ్ బంప్స్ వస్తుంటాయి. ఎందుకంటే జనవరి 1వ తారీఖు మందిరంలో ఉన్నామేమో అని అనుకుంటే, ఎందుకంటే ఆ రోజే ఆ పాట ఎక్కువ పాడుతుంటాం, అది చాలా ఫిట్టింగ్గా ఉంటుంది ఆ రోజు. మిగతాటప్పుడు సాధారణంగా మనం పాడమనుకుంటా, ఎప్పుడో ఒకసారి పాడతామేమో. కానీ ప్రభు మనకు తోడుగా ఉంటే, నాకు తోడుగా నీవు ఉంటివి. ఒకవేళ తోడు లేకపోతే ఏమైంది? ఎప్పుడన్నా ఆలోచించినారు? ప్రభు మనకు తోడుగా లేకపోతే ఏమైంది? నాకు తెలిసి నేను ఇక్కడ ఉండను, నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఇక్కడ ఉండరు. అన్ని ఖాళీ చాపలు ఉంటాయి. నేను చెప్పే మాటలు కాదు, ఇది బైబిల్లో రాశారు. చూడండి, కీర్తన 124. Psalm 124, 124వ కీర్తన. కొన్ని వచనాలు నేను చదువుతా. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు, ఇప్పుడు ఇందాక మీరు అనుకున్నారు కదా, ఎప్పుడు తోడుగా ఉండకపోతే ఏం జరుగుతుందని కీర్తనకారు రాశాడు. ఏం జరుగుతుందంటే కింద రాశాడు చూడండి. మనుషుల ఆగ్రహం మన పైన రగలు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు, అంటే మనుషులు, మనలను ప్రాణమిస్తారా? ప్రాణముతోనే. మృంగడం వేరే, తినడం వేరే. మీరు దేన్ని మింగుతారు, దేన్ని తింటారు చెప్పండి? మీటింగ్ అయిపోయిన తర్వాత ఉంది మీకు పోటీ. దేన్ని తింటారు, దేన్ని మింగుతారు? కొన్ని మింగే ఉన్నాయి, కొన్ని తినే జంతువులు ఉన్నాయి. ఉదాహరణకి బల్లి ఉంది, అది పురుగుల్ని తింటుందా, మింగుతుందా? పాము ఉంది, కప్పని ఎలకల్ని తింటుందా, మింగుతుందా? తర్వాత ఇంకోటి ఏమంటాడు దాన్ని, కొండ సిలువ, పేరు బలే పెట్టినారు దానికి, సిలువ. అక్కడ పోయింది. మన టైపు కూడా అదే, పేరు భలే ఉంటుంది, సిలువే, కానీ పక్కన ఏం పెట్టారంటే కొండ సిలువ అని పెట్టి. అది కూడా మేకలు ఇలాంటివి కొండల్లో కనిపిస్తే మింగుతుంది, ఇది తినేది కాదు. మింగిన తర్వాత శాత కాదు కదా,
పాములు కూడా కప్పులు అవి ఇవన్నీ మింగేసిన తర్వాత దానికి శాత కదా అటు ఇటు పడిపోతాయి, అప్పుడే వాళ్ళు కొట్టి చంపుతారు. అట్లా దొరికిపోతాయి, అట్లా చస్తే అరక్. సైతాను కూడా ఎలాగొస్తాడంటే గర్జించే సింహం వలె ఎవరిని తిందనా అని రాడు. సింహం తింటుంది కానీ మింగుతుంది ఏంటి? ఇక్కడ సింహం వేరే, బయట సింహాలు తింటాయి. ఇప్పుడు ఏదైనా దానికి గోరె కనిపించింది, ఆవు కనిపించింది, డీర్ అంటే జింక కనిపించింది, దానికి గుండె చాలా భాగాలు, దానికి శ్రేష్టమైన భాగాలు ఉంటాయి. మన మీద దారెముడు పోయి కాళ్ళ గీళ్ళు తిందది. మీరు కూడా మటన్ అంటే చికెన్ కాళ్ళు అవి ఇవి తెచ్చుకుంటూ ఉంటారు కదా. అది తినేది ఫస్ట్ గుండెతో స్టార్ట్ చేస్తుంది, లివర్ దాకా వస్తుంది, కిడ్నీ దాకా వస్తుంది. ఇవన్నీ తిన్న తర్వాత కడుపులో ఖాళీగా ఉంటే రక్తం తాగుతుంది, దాని తర్వాత వదిలేసిపోతుంది. అందుకే దాన్ని లైన్ షేర్ అంటారు. వదిలేసిపోయిన తర్వాత పక్కన నక్కబావ ఎక్కడో ఎదురు చూస్తుంటాడు, ఎందుకంటే వాసన పట్టుకొని వస్తాడు కదా. మనోడు ఎలాగో వేటాడలేడు, ఎవరైనా వేటాడింది తినడానికి రెడీగా ఉంటాడు. సింహం అంతా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి కాళ్ళు అవి ఇవి ట్రై చేస్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ నక్క. ఇప్పుడు ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే శత్రువు వాడు మృంగి వేసేవాడు, అంటే ఒకేసారి కబళించి వేయాలని. అరగతుందే లేదా అందరిని మింగితే అది తర్వాత సంగతి, మొదలు మింగాల. కనుక అలా మింగటానికి వాడు వస్తున్నాడు, కానీ సింహం అలాగే మింగల. గర్జించే సింహం ఇది, మింగే సింహం ఇది, తినే సింహం కాదు. ఒకటే ఒకటి మింగే సింహం ఉంటుంది. భూమి మీద అన్ని సింహాలు తినే సింహాలు ఉంటాయి. ఒకే ఒక మింగే సింహం ఏంటంటే శత్రు. వాని జోలికి మనం వెళితే వాడు మింగాలని ప్రయత్నం చేస్తాడు. ప్రభుకి స్తోత్రాలు. వారిని ప్రభువారు ఓడించినారు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన సంగతి ఏంటంటే ఆయన మనకు తోడయిండని ఎడల మనుషులు మనల్ని మృంగి వేసి ఎందులో. మింగేస్తే అర్థం ఏంటి? ఇప్పుడు తినడం మింగటానికి తేడా చెప్పాను కదా. మింగితే అర్థం ఏంటంటే ఆనవాళ్ళు కూడా కనపడదు. ఎక్కడ పోయింది ఎలక, ఎక్కడ పోయింది డేరు, ఎక్కడ పోయింది మేక అని అంటే అది దాంట్లో కొండశిలువలో ఉంది. అదే సింహం వేటాడిన తర్వాత మామూలుగా మీరు పేపర్లో చూస్తుంటారు కదా, ఆ ఊరి మీద దాడి చేసింది, దాంట్లో ఒక ఆవును పట్టుకునింది, లేకపోతే ఒక బర్రెను పట్టుకునింది, ఒక కుక్కను పట్టుకునింది. ఎడ తెలిసింది వాళ్ళకి? మింగదు కదా, అది తింటుంది కదా, రక్తం తాగుతుంది కదా. అందుకే మిగతాదంతా అవశేషాలన్నీ వాట్ ఈస్ నెగ్లెక్టెడ్ ట్రాష్ అనేది అంతా వదిలేసిపోద్ది. దాన్ని చూసి అయ్యో సింహం వచ్చింది అని మనం అనుకుంటాం. ఇక్కడ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనుషుడు మనల్ని అలాగ చేయడు, తినేయడు. తినేస్తే పర్లేదు, ఎందుకంటే స్లోగా తింటాడు, ఒకేసారి తినలేడు కదా. మింగడం అంటే ఒకేసారి జరిగేది, స్పాంటేనియస్గా జరిగేది, స్వాలోయింగ్. మీరు ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత తింటారా మింగుతారా మీరు డిసైడ్ చేసుకోండి. మింగితే ఎముకలు గొంతు పట్టుకుంటా. శత్రువు అలాగ మింగటానికి మనల్ని ప్రయత్నం చేశాడు. లోకం అలాగ మనల్ని మింగటానికి, మనుషులు అలాగ మింగటానికి. అందుకే మింగినారు కనుక ఆనవాళ్ళు లేకుండా వెళ్ళిపోయింది. ఆ బ్రదర్ ఏమయ్యాడు, ఆ సిస్టర్ ఏమైంది, వాళ్ళ అందరికి రావట్లేదేంటి? మింగేశాడు శత్రువు, మనుషులు మింగేశారు. ఇప్పుడు మనం మింగకుండా కాపాడబడ్డామంటే కారణం మీకు అర్థమైందా? ఏం కారణం? యెహోవా మనకు తోడై ఉండకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మీకు తెలిసింది, తోడై ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మీకు తెలిసింది. 4వ చూస్తామా? ఇది కూడా మనకు పరిచయమైన వాక్య భాగమే. ఇందాక మనం చదివాం కదా 1 తెస్సలోనికైలో 5వ అధ్యాయము 23వ వచనం. 1 Thessalonians chapter 5 verse 23. సమాధానకర్తకి దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధపరచబడాలని ఇష్టమున్న వాళ్ళకి ప్రభువారి పనిచేస్తాం. దీనికి మనం ఒక పేరు పెడదామా? ప్యూరిటీ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్. ఆయన పరిశుద్ధపరుస్తాడు, ఆయన మాత్రమే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనం చేసేవన్నీ అపరిశుద్ధమైపోతాయి. అందుకే దేవుని వాక్యం వినడం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. యేసు ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 15:2-3, నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పరిశుద్ధులై ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్లు మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారంలో వెలపట ఆవరణంలో
బలిపీఠం దగ్గరికి రాకమునపు గంగాళం ఉంటుంది. గంగాళం అంటే ఒక పెద్ద బేసిన్, మీరు అన్నం వడ్డించడానికి తీసుకుంటారు కదా, అలాంటిది ఒక పెద్ద బేసిన్ ఉందని ఊహించుకోండి. ఈ హాల్లో సగమో హాల్ నిండో దాంట్లో నీళ్లు పోస్తారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ శుభ్రం చేసుకుంటారు. ఇప్పుడు కూడా కొంతమంది బ్రదర్స్, అర్థమైందా నేను చెప్పిన మాట, వాళ్ళు శుభ్రం చేసుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కొనసాగిస్తారు. మనము వెలుపటి శుద్ధి కాకుండా అంతరంగంలో శుద్ధిని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అందుకే ఇప్పుడు గంగాళము యేసుక్రీస్తు ప్రభువే కొత్త నిబంధనలో. ఆయన రక్తమే గంగాళం, ఆయన వాక్యమే గంగాళం, ఆయనే గంగాళమైన. ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు. ఎలాగ ఆత్మ ప్రాణ దేహములను శుద్ధీకరిస్తాడు. ఆయన కడిగితే అపవిత్రమైనది ఏది ఉండదు. మామూలుగా అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, మీ వస్త్రం తెల్లగా తెడగా నిగలాడాలంటే వాడండి ఏరియల్ వాడితే తెల్లగా ఉంటుందో నిగనికలాడుతుందో ఇంకా మాసిపోతుందో మనకు తెలియదు, కానీ దానికి ఇంకా కంఫర్ట్ వేస్తే ఇంకా మంచి వాసన వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అందుకే యేసు ప్రభువు అన్నాడు యెషయా గ్రంథంలో, రండి మన వివాదం తీర్చుకుందాం 1:18, మీ పాపాలు రక్తం వల్లే ఎర్రనివైనా హిమం వల్లే తెల్లగా. ఇప్పుడు దాకా సమాధానకర్తను గురించి 4 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్, సమాధానకర్తగా దేవుని సన్నిధి. రెండవది ఏంటి? పవర్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్, సమాధానకర్తగా దేవుని శక్తి. మూడవది ఏంటి? ప్రామిస్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్, సమాధానకర్తగా దేవుని వాగ్దానం. నాలుగవది ఏంటి? ప్యూరిటీ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్, సమాధానకర్తగా దేవుని పరిశుద్ధత. 5వ దాకా చూసి ముగిస్తామా? ఇంకొద్దిగా ముందుకు ఆ మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హీబ్రూ చాప్టర్ 13 verse 21. ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తగు. నాకు తెలిసి కొత్త నిబంధనలో ఇది ఆఖరిగా సమాధానకర్తగు దేవుడు అనే మాట. అంటే గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్త అయిన దేవుడు అని రాయబడిన ఆఖరి సందర్భము ఇది. మొదటి సందర్భం రోమా 15లో మనం చూస్తాం, ఆఖరిగా ఇక్కడ మనం చూస్తాం. కనుక ఈ రోమా పత్రికలో ప్రభువారి యొక్క కాపరత్వాన్ని గురించి రాస్తూ ఆయన మనల్ని ప్రతి విషయంలో తన చిత్త ప్రకారము చేయటానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తకి దేవుడు. ఇప్పుడు అన్నిట్లో తన చిత్తం చేయటానికి పర్ఫెక్షన్, సంపూర్ణత. దీన్ని ఎవ్రీ పత్రిక పరభాషలో చెప్పాలంటే సంపూర్ణ సిద్ధి. ఎప్పుడైనా నిన్నారా ఈ పదం సిద్ధి అనేది? మనకు సంపూర్ణ సిద్ధి కలగజేస్తాడు. ఏంటి? తన చిత్తము చేయటంలో సంపూర్ణ సిద్ధి, తన రాకడ కొరకు ఎదురు చూచుట్లో సంపూర్ణ సిద్ధి, తన కొరకు మనము ఆయుధపడట్లో సంపూర్ణ సిద్ధి కలగజేస్తాడు. గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి, సమాధానకర్తగా దేవుడు మనల్ని అలాగ సిద్ధపరిచి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూచేవారిగా చేయాలని కోరుతూ ఉన్నాడు. కనుక పర్ఫెక్షన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్ పీస్, గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తగా దేవుని యొక్క పరిపూర్ణత. ఇప్పుడు ముగించక మనపు ఈ 5 దశల్లో సమాధానకర్తగా దేవుడి దగ్గర మనం ఎక్కడున్నాం? మొదటిదే, రెండోదే, మూడోదే, నాలుగోదే, 5వదే? మన దశలు అక్కడ లేదా? ఎక్కడున్నా? మొదటి దగ్గర ఉన్నవాళ్ళు, మొదటి దశలో ఉన్నవాళ్ళు, రెండో దశలో ఉన్నవాళ్ళు, మూడో దశలో ఉన్నవాళ్ళు, 4వ దశ, చివరి దశలోనికి మనం వచ్చి పరిపూర్ణలుగా మనం చేయబడ. ప్రభువు దినాన్ని రాబోతున్నాడు. ఆయన ఉన్న స్థలంలోనికి మనము కొనిపోబడుతున్నాం. దాని కొరకైన సిద్ధపాటు. ఆ లోకంలో, ఆ పరలోకంలో అసమాధానం లేదు, కలవరం లేదు, దుఃఖం లేదు, నిట్టూర్పు లేదు, బాధ లేదు, వేదన లేదు, కృంగదలు లేదు, అవమానం లేదు, ఏడుపు లేదు, హాస్పిటల్ లేవు, స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, కిచెన్ లేదు. మీకు
ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నో డెత్, అక్కడ మరణం లేదు, సమాధులతోట లేదు. ఆల్ సోల్స్ డే, పోవలసిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభువే మరణాన్ని జయించినాడు. లో ఐ హ్యావ్ కాంకర్డ్ డెత్, ఇదిగో నేను మరణమును జయించున్నాను. యేసునందు విశ్వాసం ఉంచిన మనం కూడా మరణాన్ని జయించి, ఒకవేళ ప్రభు ఇప్పుడే వస్తే మరణం మనల్ని తాకలేదు. మనం ఇలాగే మార్చబడతాం, ప్రభుతో పాటు ఉండటానికి సదాకాలం కొనిపోబడతాం. దేవుని విశ్వాసత ఎంత గొప్పది. మనం పడిపోయినా ఆయన విడిచిపెట్టలేదు, మనం తెప్పైనా ఆయన దూరం కాలేదు, మనం ఆయన మీద ఆయాసపడినా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనల్ని సమకూర్చి భద్రపరిచి కాపాడి, ఇందాక చెప్పినట్లు పక్షిరాజు వల్లే రెక్కల మీద మోసి, కోడి వల్లే, తండ్రి వల్లే, తల్లి వల్లే, పొరుగువాని వల్లే, ప్రధాన యాజకుని వల్లే ఆయన నడిపించినాడు కనుక ఇంత దాకా వచ్చిన. అందుకే నీవెంతైనా నమ్మదగిన వాడవు. ప్రభువా, నేను ఆత్మ సంబంధమైన మందిరంగా ఇంకా కట్టబడినట్లు నన్ను ప్రతిష్ఠించుకొనొచ్చున్నా. ఈ రెండు లేకపోతే, ఈ రెండు మన జీవితంలో ఈ సందర్భంలో మనం చేయకపోతే ఇంకేం ఉపయోగం ఉండదు. కనుక దేవుడు మంచివాడని, విశ్వాసత గలవాడని గుర్తించి ఆయన కొరకు కృతజ్ఞతలై జీవించట. రెండవది, అదే సమయంలో మనల్ని మనమే ప్రభువుకు ప్రతిష్ఠించుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఈ భౌతికమైన కట్టడాలు, ఆలయాలు, దేవుని మందిరాలు అన్నీ వదినాలు మనం విడిచిపెడతాం. పైన ఒక ఆలయం ఉంది, దాన్ని దేవాలయం అన్నారు. అక్కడే గొర్రెపిల్లే దేవాలయం. ద ల్యాంబ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆ దేవాలయంలో ఇలాంటి ఫ్యాన్లు, లైట్లు ఏం కనిపించవు. ఆ దేవాలయంలో ఇలాంటిది ఏది కనిపించదు. గొర్రెపిల్లే దీపస్తంభము. ఆ దేవాలయంలో మనం ప్రవేశించినవి ఉన్నా ఆయనతో పాటు మనం సదాకాలం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చేరి వచ్చిన మనమందరము ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఎత్తబడినట్లు ప్రభువు మనకు సహాయం చేయను గాక.